తిరుమల లడ్డు వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీకి వాడే నెయ్యిలో జంతు కొవ్వు అవశేషాలు బయటపడటం కలకలం రేపుతోంది. ఓ ప్రైవేట్ కంపెనీకి చెందిన డైరీకి నెయ్యి సప్లై కాంట్రాక్ట్ ఇవ్వడంతో అందులో కల్తీ జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని దేవాలయాల్లో లడ్డూలు ఇతర ప్రసాదాల తయారీకి ఇకపై ప్రైవేట్ సంస్థల నుంచి కాకుండా ప్రభుత్వ సంస్థ అయిన విజయ డైరీ నుంచే నెయ్యి పాలను కొనుగోలు చేయాలని రేవంత్ సర్కార్ ఆదేశించింది. ఈనాడు ప్రభుత్వ రంగ సంస్థ కాదని ప్రైవేటు కొనుగోళ్లకే ఆలయాలు ప్రాధాన్యమిస్తున్నట్లు గుర్తించి ఆగ్రహం వ్యక్తం చేసింది. టెండర్లతో పని లేకుండా ఇకపై ఆలయాల్లో విజయ నెయ్యినే వినియోగించాలని తాజాగా ఉత్తర్వులు ఇచ్చింది. ప్రభుత్వ పాడి పరిశ్రమాభివృద్ధి సమాఖ్య ఆధ్వర్యంలోని విజయ డైరీ ఉత్పత్తి చేసే నెయ్యిని పట్టించుకోకుండా ఆలయాల ప్రతినిధులు కమిషన్ల కోసం ప్రైవేట్ సంస్థల వైపు మొగ్గు చూపుతున్నట్లు వెల్లడైంది. రాష్ట్రంలో ఏటా కోటికి పైగా ఆదాయం ఉన్న దేవాలయాలు 12 ఉండగా 50 లక్షల నుంచి కోటి ఆదాయం వస్తున్న ఆలయాలు 24 ఉన్నాయి. 25 లక్షల నుంచి 50 లక్షల ఆదాయం ఉన్నవి మరో 325 ఉన్నాయి. వీటిలోని దాదాపు అన్ని ఆలయాల్లో లడ్డు ప్రసాదం నైవేద్యాలకు ప్రైవేట్ సంస్థల నుంచే నెయ్యిని కొనుగోలు చేస్తున్నారు. పెద్ద దేవాలయాల్లో టెండర్లు పిలుస్తుండగా చిన్నవాటిలో అధికారులు నేరుగా సంస్థల నుంచే కొంటున్నట్లు తేలింది. ప్రభుత్వ రంగంలోని సంస్థ అయిన విజయ సంస్థ నాణ్యతకు అధిక ప్రాధాన్యమిస్తున్న దేవాలయాలు ఈ సంస్థను పట్టించుకోకుండా ప్రైవేటు కంపెనీలకే ప్రాధాన్యమిస్తున్నాయి. విజయ డైరీకి సంబంధించిన నెయ్యి కొనుగోళ్లు ఈ ఏడాది ఆరంభం నుంచి మందగించాయి. గతంలో కొనుగోలు చేస్తున్న ముంబై సంస్థలు ప్రస్తుతం మానేయడంతో 50 టన్నులకు పైగా నెయ్యి డైరీ వద్ద పేరుకుపోయింది. ఈ నిల్వలు ఎక్కువ రోజులు ఉంటే నాణ్యత దెబ్బతింటుందని అధికారులు గుర్తించారు. దీంతో డైరీ ఎండీ లక్ష్మి తమ సంస్థ వద్ద నెయ్యిని కొనుగోలు చేయాలని మార్చి 15న జూన్ 1న దేవాదాయ శాఖకు రాష్ట్రంలోని అన్ని దేవాలయాలకు లేఖలు రాశారు. సంస్థను ఆదుకునేందుకు ముందుకు రావాలని అభ్యర్థించారు. దీనిపై ఎలాంటి స్పందన రాలేదు. తాజాగా తిరుమల లడ్డు వివాదం నేపథ్యంలో డైరీ ఉన్నతాధికారులు రాష్ట్ర పశుసంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సవ్యసాచి ఘోష్ను కలిసి పరిస్థితిని వివరించారు. ఆయన విజయ డైరీని దేవాలయాలు వినియోగించుకోకపోవడాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దేవాదాయ శాఖ ఆరా తీయగా రాష్ట్రంలోని దేవాలయాల్లో ఒకటి కూడా విజయ డైరీ నెయ్యిని కొనుగోలు చేయడం లేదని వెల్లడింది. కొన్ని దేవాలయాలు జిల్లా డైరీల పేరిట ప్రైవేట్ సంస్థల నుంచి తీసుకుంటున్నట్లు గుర్తించారు. కొన్ని చోట్ల అక్రమాలు కూడా చోటు చేసుకుంటున్నట్లు ప్రభుత్వ పరిశీలనలో తేలింది. గతంలో బాసర దేవాలయానికి సంబంధించి ఒక అధికారి 5 కోట్ల అవినీతికి పాల్పడి అవినీతి నిరోధక శాఖకు దొరికిన విషయాన్ని ఆరా తీశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లో విజయ డైరీ ద్వారానే నెయ్యి కొనుగోలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రైవేట్ సంస్థల నుంచి తీసుకుంటున్న
తీసుకున్నట్లు తేలితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది ప్రభుత్వం. తాజా పరిణామాలతో విజయ డైరీని నెయ్యిని కొనేందుకు రాష్ట్రంలోని 5 దేవాలయాలు ముందుకొచ్చాయి. వేములవాడ దేవస్థానం 10,000 కిలోలు, బాసర 1,500 కిలోలు, వరంగల్ భద్రకాళి దేవాలయం 1,050 కిలోలు, ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయం 980 కిలోలు, మంచిర్యాల వెంకటేశ్వర స్వామి దేవాలయం 105 కిలోగ్రాముల నెయ్యి కొనుగోలుకు ఆర్డర్లు ఇచ్చాయి. వీటిని సరఫరా చేసేందుకు విజయ డైరీ సన్నాహాలు చేస్తుందని పశుసంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సవ్యసాచి ఘోష్ తెలిపారు. మిగిలిన ఆలయాల నుంచి ఆర్డర్లు వస్తాయని ఆయన పేర్కొన్నారు.